టైం వచ్చేసి నైట్ 11:42 అయితే అవుతుంది. ఈ టైంలో నేను అసలు వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాను తెలుసా? నా యూట్యూబ్ ఛానల్ అనేది సస్పెండ్ అయిపోయిందనమాట. సస్పెండ్ ఇన్ ద సెన్స్ మానిటైజేషన్ మొత్తం రిమూవ్ చేసేసాడు. అసలు ఎందుకు చేశాడు ఏంటని మీకు డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరైతే చూడండి. యువర్ ఛానల్ రిమైన్స్ ఇనెలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని అయితే మెసేజ్ అయితే వచ్చింది నాకు. అందుకే ఈ టైంలో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అసలు ఏమైంది ఏంటి అంటే, నేను చాలా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఛానల్‌లో. అయితే లైవ్ స్ట్రీమ్, ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ అయితే పెడతా. బట్ ఫ్యూ డేస్ నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లే. నా కాలేజ్ టైమింగ్స్ నాకు సెట్ అవ్వక. సో, నా ఛానల్ రీచ్ డౌన్ అయిపోతుందని చెప్పి నేను ఒక పని చేశా. హిందీ వాళ్ళు ఫుడ్డింగ్ వీడియోస్ ఉంటాయి కదా! ఫుడ్ వ్లాగ్ వీడియోస్. అవి షార్ట్ వీడియోస్ కింద కట్ చేసి నా ఓన్ వాయిస్ ఓవర్‌తో నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దానికి యూట్యూబ్ వాడేమో రీయూజ్డ్ కంటెంట్ కింద కాపీరైట్ అయితే ఏసాడు. నా మానిటైజేషన్ మొత్తం పోయింది బ్రో. 4000 వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి లైవ్ స్ట్రీమ్ చేస్తూ వచ్చిన వాచ్ అవర్స్ కూడా పోయాయి మొత్తం. నాకసలు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లే. యూట్యూబ్ వాడికి అప్పీల్ కూడా పంపించా. ఫస్ట్ అప్పీల్ పంపిస్తే ఫస్ట్ అప్పీల్‌ని రిమూవ్ చేసేసాడు బ్రో వాడు. రిజెక్ట్ చేసేసాడు. సింపుల్‌గా ఏమీ కాకుండా రిజెక్ట్ చేసేసాడు. సెకండ్ అప్పీల్ వచ్చేసి 25th డిసెంబర్ 2025 అంట. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే లెటర్స్ రివర్స్‌లో కనపడొచ్చు కానీ మీకు ఐడెంటిఫికేషన్ వస్తది కొంచెం చూడండి. సో, చాలా బాధగా ఉంది. 25th వరకు నా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు. అంటే ఇప్పుడు మానిటైజేషన్ ఉంటే నాకు డబ్బులొస్తాయి అది ఇది అని కాదు. ఇంత కష్టపడి చేయించుకున్న మానిటైజేషన్ రిమూవ్ అయిపోతే చాలా బాధగా ఉంటది. దానికి తోడు ఇప్పుడు నేను మొత్తం నా షార్ట్ వీడియోస్ అన్నీ రిమూవ్ చేయాల్సొస్తది. దగ్గర నేను 30 వీడియోస్ అప్లోడ్ చేశా ఫుడ్ వ్లాగింగ్‌వి. ఒక్కొక్కటి బ్రో 1,00,000 దాటెళ్ళాయి. అంటే ఒక లాస్ట్ 48 అవర్స్‌లోనే నా ఛానల్ 1,000,000 ఎళ్ళింది. అంటే 1,000,000 అంటే తక్కువ కాదు. దగ్గర 10,00,000 వ్యూస్ అనమాట. 10,00,000 మెంబర్స్ చూసారు అది ఇది అని చెప్పి నేను చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యా. ఈలోపే యూట్యూబ్ వాడైతే ఏసాడు. దీనికంటా ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రీసెంట్‌గానే నా ఫోను పగిలిపోయింది. మీరు చూడొచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇది. ఏం లేదు సింపుల్‌గా పడుకున్నప్పుడు ఇలా పెట్టి పడుకున్నా నైట్ చూస్తూ మర్చిపోయి. మార్నింగ్ ఇలా లేసేసరికి ఫోన్ అయితే కింద పడిపోయి మొత్తం పగిలిపోయింది ఫోను. స్క్రీన్ అదంతా కెమెరా లెన్స్ వరకు వెళ్ళిపోయింది ఇది మొత్తం. ఇది అయ్యేసరికి దీనికి ఒక 50,000 వరకు అవుద్దన్నాడు మొత్తం కాస్ట్. నేను ఇంకా చేయించలే. సర్లే చేపిద్దామని. ఇప్పుడు నేను రికార్డ్ చేసింది ఐఫోన్ 16 ప్లస్‌లో. ఈ మొబైల్స్ రీసెంట్‌గానే మన చేతిలోకి వచ్చింది. ఇందులో అయితే వీడియోస్ అయితే తీస్తున్నా ప్రెజెంట్. సో, నాకు ఇంకేమనిపిస్తుందంటే నేను ఇంకా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను. ఇంకా ఈ మనీ గురించి అయితే ఆలోచించాను బ్రో. ఫస్ట్ థింగ్ ఆడియన్స్‌కి ఒకటే చెప్దాం అనుకుంటున్నా. మనీ విషయం గురించి ఆలోచించను ఇంకా. నాకు ఇన్‌కమ్ వచ్చినా రాకపోయినా నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాను. నా టైమింగ్స్ సెట్ చేసుకొని కాలేజ్ టైమింగ్స్ మిస్ మ్యాచ్ అయినా సరే నేను ఆ టైమింగ్స్ నేను సెట్ చేసుకొని మొత్తం వీడియోస్ అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతది ఇంకా. చూద్దాం. ఇంకా 3 మంత్స్ అయితే ఉంది డిసెంబర్ 25థ్‌కి అయితే. 3 మంత్స్ తర్వాత వాడు నా మానిటైజేషన్ తిరిగి ఇస్తాడా రాడా నాకు తెలీదు. ఈలోపు నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలి కాబట్టి ఆ షార్ట్ వీడియోస్ మాక్సిమం ఛానల్ రీచ్ అంతా పడిపోయిద్ది. హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ముందు ఛానల్ అలాగే పోయింది. అట్‌లీస్ట్ ఈ ఛానల్ అయినా మంచిగా ఉంటదని అయితే అనుకుంటున్నా. ఇకపై డైలీ కాలేజ్ వ్లాగ్స్ ఆర్ ఫుడ్ వ్లాగ్స్ గాని ఇవన్నీ తీద్దామైతే అనుకుంటున్నా. సో, మీరు యాజ్ టీజ్‌గా ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో, ఇంకా ఛానల్‌కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇదే మన ఛానల్ గైస్. ప్రష్యూ డార్లింగ్ 00 ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బిజినెసెస్ ఉన్నాయి బ్రో. నాకు ఆటిలకే టైం ఉండట్లే. అంటే బిజినెస్‌లు అంటే నావి పెద్ద పెద్ద కాదు. ఆన్‌లైన్ బిజినెస్‌లు. ఆటిని మెయింటైన్ చేసేసరికి టైం సరిపోవట్లేదు. నాకు కాలేజ్, ఆ బిజినెస్ పేజెస్ చూసుకునేసరికి. ఇంకా యూట్యూబ్ చేయాలంటే అస్సల టైం సరిపోవట్లే. బట్ యూట్యూబ్ అనేది నా ప్యాషన్. అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ యూట్యూబ్‌లో వీడియోస్ తీయాలన్నా, వ్లాగ్స్ చేయాలన్నా గొప్ప ఇంట్రెస్ట్. ఏదో ఇన్‌కమ్ వస్తది అది ఇది అని కాదు గానీ యూట్యూబ్ అంటే ఇష్టం. ఒకప్పుడు రీల్స్ అంటే ఇష్టం ఉండేది. అంటే యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. కాకపోతే టైమింగ్స్ సెట్ అవ్వక రీల్స్ కూడా చేయడం మానేసా మంచి రీచ్ వచ్చినప్పుడు. ఇప్పుడు యూట్యూబ్ గూడా ఇలానే అవుతుంది. బట్ యూట్యూబ్‌నైతే నెగ్లెక్ట్ అయితే చేయను. ఖచ్చితంగా యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా. వీక్లీ మినిమమ్ 3 అయినా పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. ఇంకా ఫిక్స్ అయిపోయా. ఇంకా ఈ ఎడిటింగ్‌కి ఇవన్నిట్లికి మన వల్ల కాదు గానీ, నాకు నేనే ఓన్‌గా ఎడిట్ చేసుకుంటా. ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్‌కి ఇవ్వను. సో, మన బ్యాక్‌గ్రౌండ్ అది చూసారా? అంటే ఈ టైంలో అంటే ఆల్మోస్ట్ నైట్ 11:46 అయితే అవుతుంది. ఈ టైంలో వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలా అయింది మళ్ళీ నేను అంటే ఈ ఫీల్‌తో చెప్పగలనో లేదో నాకు తెలీదు. మళ్ళీ వీడియో తీస్తానో లేదో కూడా తెలీదు. ఇలా అయినట్టు ఆడియన్స్‌కి తెలియాలని చెప్పి వీడియో అయితే తీసా. పోనీ మానిటైజేషన్ అయితే పోయింది. నాకు మనీ మీద అంత ఇంట్రెస్ట్ లేదులెండి. ప్రెజెంట్ అయితే నాకు సరిపోయినంత నాకుంది. ఆల్ ఈజ్ గుడ్. నాకు ఇంకా ఎక్స్‌టర్నల్‌గా మనీ ఏం అవసరం లేదు. నాకు కావాల్సినంత నేను ఎర్న్ చేయగలను. ఇంట్లో వాళ్ళు ఇస్తారు. ఇంకేం కావాలి చెప్పండి?
సో ఈ వీడియోస్ మాత్రం మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తాను కాబట్టి రీచ్ ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోద్ది. సో యాజ్ టీజ్‌గా మీరు సపోర్ట్ చేస్తే నా వాచ్ టైమ్ అనేది డ్రాప్ అయిపోద్ది కాబట్టి మీరు ఈ కొన్ని అంటే డిసెంబర్ 25th అంటే ఇంకో 3 మంత్స్ అయితే ఉంది. ఈలోపు నాకు మీరు గాని ఇచ్చే సపోర్టే చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే వాచ్ టైమ్ కౌంట్ అయితే మళ్ళీ మన మానిటైజేషన్ తిరిగొచ్చేస్తది. బ్యాక్ టు మానిటైజేషన్ అయితే ఇంక రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మంచి రీచ్ ఉంటది. మంచి సపోర్ట్ ఉంటది. సో ఎంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇంకా మాట్లాడినా లాంగ్ అయిపోద్దది. సో అదేనా ఇంకా ఫిల్టర్ ఇవేం లేకుండా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సింపుల్‌గా తీసేస్తున్నా. ఎందుకంటే నైట్ టైమ్ తీస్తున్నాం కాబట్టి మైక్ గాని ఏం లేదు. డైరెక్ట్ ఫోన్ సౌండే ఇది. క్లారిటీ బాగోకపోతే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఏం చేయలేం మరి. సో మొహానికి ఫిల్టర్ లేదని భయపడొద్దు. ఇంకా ఎవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే. సో ఇంకా ఇదే ఉంటా గైస్. బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. మిస్ యూ.